హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో సమ్మర్లో ఎక్కువగా వాడే నిమ్మకాయని పౌడర్ రూపంలో ఎలా తయారు చేసుకోవాలి, అలాగే తయారు చేసుకునే ఈ నిమ్మ పౌడర్ని సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. నిమ్మకాయలతో ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుంటే బయటికి వెళ్ళినప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ తాగకుండా మన హెల్త్ని కాపాడుకోవడం కోసం ఇలా నిమ్మ పౌడర్ని తీసుకెళ్ళి ఎప్పుడు కావాల్సితే అప్పుడు వాటర్లో కలుపుకుని తాగొచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలి ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ 1/2 డజన్ వరకు నిమ్మకాయలను తీసుకున్నాను. ముందుగా నిమ్మకాయల్ని 2-3 సార్లు వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకోండి. వాటికి ఉన్న దుమ్ము అంతా పోయేంత వరకు వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే నిమ్మకాయల్ని ఇలా మొత్తం అంతా కూడా పిండుకుని రెడీగా ఉంచుకోవాలి. నేను ఇక్కడ చేత్తోనే పిండుతున్నానండి. ఇలా ఎల్లో కలర్గా ఉన్న కొంచెం పండిన నిమ్మకాయలు అయితే మనకి పిండడానికి కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా అంతా పిండిన తర్వాత ఈ తొక్కలు ఉన్నాయి కదా, వీటిని ఎండబెట్టుకుని పొడి చేసుకుని దేవుడి సామాన్లు ఇత్తడి రాగి ఉంటాయి కదా, అవి తాగడానికి స్క్రబ్బర్గా ఉపయోగపడుతుంది. చూడండి, ఇక్కడ నేను అన్నీ కూడా ఇలా పిండుకుని ఇలా నిమ్మకాయ రసాన్ని వడగట్టుకుంటున్నాను. ఇలా గింజలు ఇవన్నీ కూడా సెపరేట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కూడా సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయ రసాన్ని మనం కొలుచుకోవాలండి. ఇంట్లో ఉండే ఏదో ఒక గ్లాస్తో అయినా కప్పుతో అయినా ఒక కొలత కింద తీసుకుని ఈ నిమ్మరసం ఎంత ఉన్నది అనేది కొలుచుకోవాలి. నేను ఇక్కడ మెజరింగ్ కప్ యూజ్ చేస్తున్నాను. చూడండి, నాకు ఇక్కడ 3/4 కప్పు వరకు ఈ జ్యూస్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఈ జ్యూస్ తీసుకున్నాం కదా, మనం జ్యూస్ ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో 3 వంతుల వరకు షుగర్ తీసుకోవాలి. నేను ఇక్కడ జ్యూస్ని బౌల్లో వేసుకున్నాను. నేను ఇక్కడ షుగర్ వాడకుండా కొంచెం హెల్తీగా చేయడం కోసం పటికి బెల్లం చిప్స్ ఉంటాయి కదా, వాటిని వాడుతున్నాను. ముందుగా ఈ చిప్స్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న ఈ పటికి బెల్లం చిప్స్ని ఇప్పుడు కొలుచుకోవాలి. అంటే ఇప్పుడు 1 కప్పు వరకు జ్యూస్ వస్తే 3 కప్పుల వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 3/4 కప్పు వరకు జ్యూస్ వచ్చింది కదా, అందువల్ల 3/4 కప్పుల వరకు ఇక్కడ షుగర్ క్వాంటిటీ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు కూడా పటికి బెల్లమే తీసుకునేటట్టయితే నేను చూపించిన విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. మరీ పొడి కింద చేసేసుకుంటే ప్రాసెస్ అన్నది కొంచెం కష్టం అవుతుంది. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఈ పటికి బెల్లం జ్యూస్లో కొంచెం బాగా కరిగేటట్లు కలుపుకోవాలి. మరి అంతా కూడా కలిసిపోయేటట్టు కలుపుకూడదండి, 1/4 వంతు కరిగేటట్లు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ జ్యూస్ని ఇప్పుడు 3 ప్లేట్లు చూసుకోండి. 3 ప్లేట్లకి కొంచెం అంచు ఉండేటట్లు చూసుకుని ఈ 3 ప్లేట్లలోని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ జ్యూస్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పల్చగా వచ్చేటట్లు వేసుకోవాలి. మరీ తిక్కుగా వేసుకుంటే ఇది కొంచెం ఆరడానికి టైం ఎక్కువ పడుతుంది. ఇలా 3 ప్లేట్లు లేదా 4 ప్లేట్లు తీసుకుని ఈ జ్యూస్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 3 పెద్ద ప్లేట్లు, ఒక చిన్న ప్లేటు అయితే పట్టిందండి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న ఈ ప్లేట్లని ఫ్యాన్ గాలి కింద ఒక 2-3 రోజుల వరకు ఆరబెట్టుకోవాలి. లేదా లైట్గా ఎండ తగులుతున్న ప్లేస్లో అయినా కూడా పర్వాలేదండి. బాగా మండుటెండలో మాత్రం అస్సలు పెట్టకూడదు. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా నేనైతే ఫ్యాన్ గాలి కింద ఇలా 2-3 రోజులు ఆరబెట్టుకున్నాను. ఇలా 2-3 రోజుల తర్వాత ఈ విధంగా అయితే ఆరుతుంది. చూడండి, పై లేయర్ మొత్తం ఆరిపోయి ఇలా మనం ప్లేట్ ఇలా బోర్లించినా కూడా ఇదేమీ కూడా కింద పడకుండా ఇలా స్టిక్ అయి ఉంటుంది. ఈ విధంగా ఆరిన తర్వాత ఇప్పుడు మన నైఫ్తో ఇదంతా కూడా ఒకసారి తీసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టు నైఫ్తో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఇదంతా కూడా వచ్చేస్తుంది. చూడండి, పై లేయర్ అయితే మనకి పూర్తిగా ఆరిపోతుంది, కానీ లోపల ఇంకా తడి ఉంటుంది. నేను ఇక్కడ మీకు చేతితో చూపిస్తున్నాను. చూడండి, లోపల వైపు తడి ఇంకా మన చేతికి అంటుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ ఇది 2-3 రోజులు ఫ్యాన్ గాలి కింద ఇలా వదిలేస్తే ఇదంతా కూడా బాగా డ్రై అయిపోతుందండి. ఈ ప్లేట్లన్నిటిని కూడా 2-3 రోజులు మళ్ళీ ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి. 2-3 రోజుల తర్వాత నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. ఇది పూర్తిగా డ్రై అయిపోయిందండి. మన చేతికి అసలు ఇంకా ఏమాత్రం తడి అంటుకోకుండా ఈ విధంగా కొంచెం పొడి పొడిలాడుతూ తయారవుతుంది. మనకి ఈ నిమ్మ పౌడర్ అనేది ఎక్కువ రోజులు ఆగాలంటే ఇలా తడేమీ లేకుండా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అయ్యేలోపు ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని దీనిలోకి 2-3 స్పూన్ల వరకు సబ్జా గింజల్ని నానబెట్టుకుందాం. మనం ఇది మిక్సీ పట్టుకునే లోపు ఈ సబ్జా గింజలు అయితే నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం.
ఇప్పుడు తడిమి లేకుండా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లోకి మనం బాగా డ్రై చేసుకున్న ఈ పటికే బెల్లం చిప్స్ని వేసుకోవాలి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి ఎక్కడా కూడా తడేమీ లేకుండా చూసుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పూర్తిగా మెత్తగా అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నాకు మొత్తం ఒకేసారి గ్రైండర్ తిరగట్లేదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుని ఈ విధంగా పొడి చేసుకున్నాను. మీకు ఇన్ కేసు మొత్తం ఒకేసారి గ్రైండ్ అయిపోతుంటే కనుక ఒకేసారి మిక్సీ పట్టేసుకోండి. చూడండి, ఇలా మెత్తని పొడి కింద ఈ నిమ్మ పౌడర్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకుని నిమ్మ పౌడర్ని బాగా డ్రైగా ఉన్న ఒక గ్లాస్ కంటైనర్ తీసుకుని దీంట్లో వేసుకోవాలి. ఈ నిమ్మ పౌడర్ని ప్లాస్టిక్ సీసాల్లో కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్నట్టు గ్లాస్ సీసాల్లోనే స్టోర్ చేసుకోండి. నేను తీసుకున్న డజన్ నిమ్మకాయలకైతే నాకు ఇక్కడ ఇలా 2 సీసాల వరకు ఈ పొడి అయితే వచ్చిందండి. ఇప్పుడు ఇన్స్టెంట్గా రిఫ్రెష్మెంట్ జ్యూస్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా గ్లాసుల్లోకి నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 2 టేబుల్ స్పూన్స్ చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న నిమ్మ పొడిని 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ చొప్పున ఒక్కొక్క గ్లాసులో వేసుకోవాలి. మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ షుగర్ యాడ్ చేయని అవసరం లేదండి. మనం ఇందులో పటికి బెల్లం యాడ్ చేసాం కదా, ఇంక మనం ఎక్స్ట్రాగా పైనుంచి ఏమాత్రం షుగర్ యాడ్ చేయని అవసరం లేదు. ఇప్పుడు కొన్ని ఐస్ ముక్కలు వేసి తర్వాత వాటర్ వేసుకుని ఈ నిమ్మ పౌడర్ అనేది వాటర్లో పూర్తిగా కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుంది. బయటికి వెళ్ళినప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ కాకుండా ఈ విధంగా నిమ్మపొడి బయటకు తీసుకెళ్ళి మనం ఎప్పుడు కావలిస్తే అప్పుడు కలుపుకుని తాగడానికి వీలుగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.